2024 డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు పార్టీ మారినందుకు తెలంగాణ నయా రాజు దొర రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంద్ర అంటే, నువ్వు దొంగ కాగితాలు సృష్టించుకో, ఇక్కడ దాదాపు 317 ఎకరాల సీలింగ్ భూమి ఉంది, ఇక్కడ దాంట్లోకి వెళ్ళి నీకు నేను కొత్త నువ్వు దొబ్బిపోవడానికి నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమామ్ అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది. 91 to 95 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరికపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడైతే ఏం చేయాలా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కాపాడాలా. ప్రజల కోసం పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏం రా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు, ల్యాండ్ టైటిల్ ఆల్రెడీ ఇంకోళ్ళ పేరు మీద పోయింది కదా, నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పని చెప్పకుండా అతన్ని మొత్తం పహానీలలో అరికపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్ని కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంట్రీ చేసి పడేసినారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇటు భూములు అటు అవుతాయి, అటు భూములు ఇటు అయిపోతాయి. పార్టీ మారింది కాబట్టి నజరానా కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరికపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10-15 రిప్రజెంటేషన్లు చూడరిగో గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి, గిన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్, 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్, 22/8/2025 నాడు కమిషనర్ డిజాస్టర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్, గిన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, మౌనండి అదేదో